హలో అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మన ఆరోగ్యానికి ఎంతో హెల్ప్ చేసి కంటి చూపుకి కూడాను చాలా ఉపయోగపడి, అలాగే షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇది తింటే చాలా మంచిదండి. ముల్లంగి వేపుడు చూపించబోతున్నాను. ఇది అరకు సైడ్ అయితే సొత్తి దుంపలు అని అంటాం మేము దీన్ని. కిందనందరూ కూడాను ముల్లంగి అంటారు. ఇక్కడ కూడా ముల్లంగి అంటారు. సో, దీన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముల్లంగి దుంపల్ని ఫస్టు చిన్న చిన్న ముల్లంగి దుంపలతో పాటు ఆకులు కూడా ఉంటాయి కదండీ! అవి కూడా చాలా మంచిది. ఆకుల్ని, దుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దాన్ని వాటరేసి కొంచెం మట్టి ఏమైనా ఉంటే పోతుందని వాటరేసి శుభ్రం క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకొని ఆ వాటర్ అంతా పోయేలాగా ఒక చిల్లులు గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఎల్లుల్లిపాయలు వేయాలి. వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేయాలి. ఇందులో పచ్చిమిరపకాయలు వేయమండి. పచ్చిమిరపకాయలు మనకి ఎంత కారం కావాలో ఇప్పుడే కారం కూడా ఎయ్యరు ఇందులో. ఈ వెల్లుల్లి, ఎండుమిరపకాయలు ఆ కారమే చూసుకొని వేసుకోవాలి. ముందుగా కారం ఎక్కువ తింటే ఒక 2, 3 ఎక్స్‌ట్రా వేసుకోండి. మా ఇంట్లో అయితే తక్కువ తింటాం కాబట్టి నేను 2 వేశాను. ఆ తర్వాత కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇందులో ముందుగా పోపులు కూడా వేసుకుంటారండి. శనగపప్పు అది. మా పిల్లలైతే అందులో వచ్చే పోపులు తినరు. అందుకని నేను ఓన్లీ ఆవాలు, జీలకర్ర వేశాను. అది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కూరను మొత్తం ఈ తాలింపులో వేసుకోవాలి. వేసిన తర్వాత దాన్ని కొంచెం బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే చూడండి సగానికి కూర ఎంతేసామో సగానికి కొంచెం సగం ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సాల్ట్ ఏసుకోవాలండి. ముందే వేసుకుంటే కొంచెం వాటర్‌లో అయిపోతుంది. సరిపోదు కూడా. కూర ఇది తోటకూర ఇలానే అండి సేమ్ ఆ ప్రాసెస్‌లోనే చేసుకోవాలి. సాల్ట్ కూడా చూసుకొని వేసుకోవాలి. ఎక్కువైపోతుంది. మనం కూర ఇప్పుడు ఇంత ఉంది కదా అని ఏసుకుంటే చాలా ఎక్కువైపోద్ది. చూసుకొని ఏసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత చూసుకుంటే ఆల్మోస్ట్ కూర అయితే ఫ్రై అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది అన్నప్పుడు మనం కొంచెం పసుపు చెప్పాను కదండీ స్టార్టింగ్‌లోనే కారం వేసుకోకూడదని జస్ట్ పసుపు ఒకటే వేసుకొని బాగా కలుపుకోవాలనమాట. బాగా కలుపుకున్న తర్వాత దానిపై మళ్ళీ మూత పెట్టేయాలి. మూత పెట్టేసి ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయినట్టే. పసుపేసాం కాబట్టి ఆ పచ్చివాసన పోయే వరకు కొంచెం ఒక 5 మినిట్స్ ఉంచుకొని తీసుకొని చూస్తే ఆల్మోస్ట్ ఆ కర్రీ అయిపోతుంది. అంటే ఈ వీడియోలో 2 మినిట్సే కదా అని అది 2 మినిట్స్‌లో ఏమి ఉడికిపోదండి. నేను కట్ చేసి అలా పెట్టాను. వీడియో కొంచెం ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ పడుతుంది. సిమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి లేదంటే మాడిపోతుంది. సో, ఈ కూర చాలా చాలా మంచిదే అండి హెల్త్‌కి. షుగర్ ఉన్న వాళ్ళకి తింటే కూడా చాలా మంచిది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్ అండి.